మీ యూడీఐడి కార్డులో డిసెబిలిటీ టైప్ తప్పుగా వచ్చిందా? లోకమోటార్ అని ఉండాల్సిన చోట లో విజన్ అని వచ్చిందా? రెండు అంతకంటే ఎక్కువ డిసెబిలిటీస్ ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా? ముందు ఇవన్నీ చేయడానికి సిఎంఓ ఆఫీస్ కి వెళ్లి కార్డు సరెండర్ చేయాల్సి వచ్చేది. కానీ ఈ నవంబర్ 2025 అప్డేట్ తర్వాత పోర్టల్లోనే రీఅసెస్మెంట్ అనే కొత్త ఆప్షన్ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నేను గురునాథ్, మీరు చూస్తున్నారు మన టెక్ గురు. ఈ రోజు మనం యూడిఐడి రీఅసెస్మెంట్ అప్డేట్ ని క్లియర్ గా, సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. మీరు గిన కొత్తగా ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే మన టెక్ గురు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ని ఆన్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. మీరు యూడిఐడి పోర్టల్ లేదా స్వాలంబన్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ యొక్క యూడిఐడి పోర్టల్ ఓపెన్ చేసుకోవడానికి మీరు గూగుల్ సెర్చ్ లో యూడిఐడి అని సెర్చ్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకు యూడిఐడి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పిడబ్ల్యూడి లాగిన్ అని ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన స్క్రీన్ మీకు రావడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క యూడిఐడి నంబర్, దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు డేట్, మంత్ ఏంటి అనేది, ఇయర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీ యొక్క క్యాప్చా ఏదైతే ఇక్కడ వస్తుందో దాన్ని కూడి అది వచ్చిన నెంబర్ ని ఇక్కడ వేసి దాని తర్వాత మీరు లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క యూడిఐడి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. అందులో మీకు రకరకాల ఆప్షన్స్ వస్తాయి ఎడమ చేతి పక్కన. అందులో మనకు ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే రీఅసెస్మెంట్ గురించి. సో ఆ యొక్క ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ రీఅసెస్మెంట్ అనేది ఈ విధంగా మీకు కొన్ని డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీ యూడిఐడి కార్డులో అవన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. వన్స్ ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏమి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి అనే దానిపైన మీరు ఇవన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ యొక్క డిసబిలిటీస్ తో పాటు మీరు కావాలంటే మీ యొక్క రిలేషన్ విత్ పర్సన్, అంటే ఎవరైతే మీ గార్డియన్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ను కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో చేంజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే దానికి తగిన ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాంతో పాటు మీ యొక్క సంతకం ఏదైతే ఉందో అది కూడా మీరు ఒక పేపర్ మీద సంతకం చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది అన్ని అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే ఆధార్ నెంబర్, ఆధార్ యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చేసి ఆధార్ అప్లోడ్ చేయమంటున్నారు. అది కూడా మీరు ఐడెంటిటీ ప్రూఫ్ దానికి ఇంతకుముందు ఇచ్చింటే అవసరం లేదు. సో ఇక్కడ అసలైంది మనము ఏంటంటే డిసబిలిటీ టైప్. ఇక్కడే కదా మనకు ఒకవేళ మనకు లోకమోటార్ డిసబిలిటీ అనేది తప్పుగా పడింది, యాక్చువల్ గా నాకు మెంటల్ ఇల్నెస్ ఉంది, ఇక్కడ మనకు లోకమోటార్ డిసబిలిటీ అని పడింది కార్డులో అనేది ఉంది అనుకోండి. అప్పుడు మనము మెంటల్ ఇల్నెస్ అనేది ఈ యొక్క డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క యారోని మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. అందులో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని దానికి తగిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డిసబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంతకుముందు కొత్తగా యూడిఐడి కార్డు మీరు ఎట్లా అయితే ఆన్లైన్ లో అప్లోడ్ చేసింటారో ఆ యొక్క డీటెయిల్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి చూసుకొని దానికి సంబంధించినట్టు మీరు క్యాప్చా నెంబర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్ కావాలి అంటే ఫస్ట్ మీరు ఈ కేవైసీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. మీ కార్డులో ఈ కేవైసీ అనేది చేయకుండా ఉంటే మీరు అప్డేట్ ఈ కేవైసీ అనేది ఇక్కడ ఉంటుంది, దీనిపైన ఉంది కదా, ఆ యొక్క ఆప్షన్ లోకి వెళ్ళి ఫస్ట్ మీరు కేవైసీ అనేది అప్డేట్ చేయాలి. అది యూడిఐడి కార్డు కేవైసీ ఎట్లా అప్డేట్ చేయాలి అని తెలిసింటే ఓకే, తెలియకుంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ద అప్లికెంట్ క్యాన్ అప్లై ఫర్ రీఅసెస్మెంట్ ఆఫ్టర్ మినిమం ఆఫ్ 3 years సిన్స్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ యూడిఐడి కార్డ్ అంటున్నారు. అంటే మినిమం మీకు 3 సంవత్సరాలు అయి ఉండాలి. మీ యొక్క యూడిఐడి కార్డు ఏదైతే మీకు జారీ చేయబడిందో అది 3 సంవత్సరాల కంటే పైన పడినప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క రీఅసెస్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. లేదు నాకు ఇంకా కొంచెం తొందరగా అంటే వచ్చిన తర్వాత మీకు తప్పు అయింది ఇంకా కావాలి అంటే మనకు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కూడా మీరు ఇది అర్జీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు ఏదైతే కావాలనుకుంటారో అది మీరు ట్రై చేయొచ్చు. అది స్పెషల్ కండిషన్ మీద మీకు అప్రూవ్ చేయబడుతుంది. సో ఈ అప్డేట్ దివ్యాంగులకు చాలా యూజ్ అయ్యే ఫీచర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అవసరం ఉన్న వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే యూడిఐడి సిరీస్లో నేను ఇంకా కొన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.